రాజకీయాల్లో కుటుంబ బంధాలు అనుబంధాలు ఉండవనడానికి చాలా ఉదాహరణలే కనపడుతూ ఉంటాయి. పదవుల కోసం రక్త సంబంధాన్ని కాదనుకునే ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. అదే పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకి ఎదురైంది. ఒకే ఇంటి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. బరిలో నిలిస్తే ఎవరైనా ఒకటి అన్నట్లు ఆ నియోజకవర్గం రాజకీయం రచ్చకెక్కించారు. రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడిగా, మాజీ మంత్రిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాయకుడికి ఇంటిలోనే రాజకీయ ప్రత్యర్థి తయారవటంతో కోనసీమ జిల్లా రాజకీయం ఇప్పుడు వేడెక్కింది. ఇంతకీ ఆ మాజీ మంత్రికి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయనకు ప్రత్యర్థిగా మారిన ఇంటి మనిషి ఎవరు? శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ల రూపంలో ఇంట్లోనే తిష్టేసుకుని ఉంటారు అని ఓ సినిమాలో రావు రమేష్ చెప్పిన డైలాగ్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుటుంబానికి కరెక్ట్ గా సరిపోతుంది అనేలా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజకీయం వేడెక్కుతోంది. బహుశా పైకి చెప్పకపోయినా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మనసులో ఉన్న మాట కూడా ఇదే అయ్యుండొచ్చని రాజోలు నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. గొల్లపల్లి సూర్యారావు 2024 ఎన్నికల్లో టీడీపీకి టాటా చెప్పి వైసీపీ కండువా కప్పుకుని ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యాడు. అప్పుడు తన ఇంటి నుంచి రాజకీయ ప్రత్యర్థి పుట్టుకొస్తుందని బహుశా గొల్లపల్లి ఊహించి ఉండకపోవచ్చు. రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న దత్తపుత్రిక అమూల్యను టీడీపీ అధిష్టానం నియమించడంతో ఇప్పుడు గొల్లపల్లి సూర్యారావు కుటుంబంలో రాజకీయ వైరం మొదలైంది. 1981లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లో కడుగుపెట్టిన గొల్లపల్లి సూర్యారావు 1985లో అల్లవరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి గొల్లపల్లి సూర్యారావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004 నాటికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని అల్లవరం నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగటంతో గొల్లపల్లి సూర్యారావుకి సీటు రాలేదు. దీంతో గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీకి బై చెప్పి తిరిగి టీడీపీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి బరిలో దిగి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాతే గొల్లపల్లి సూర్యారావు కుటుంబంలో రాజకీయ వారసత్వంపై పైకి కనిపించని సంఘర్షణ మొదలైనట్లు కనిపిస్తోంది. ప్రస్తుత రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న అమూల్య గొల్లపల్లి సూర్యారావు తమ్ముడు గొల్లపల్లి భాగ్యారావు కూతురు. గొల్లపల్లి సూర్యారావుకి అందరూ కొడుకులే కావటంతో ఆడపిల్ల మీద ఉన్న ప్రేమతో తమ్ముడు కూతురు అమూల్యను దత్తత తీసుకున్నారు. గొల్లపల్లి ఇంట్లోకి అమూల్య అడుగుపెట్టిన వేళ విశేషమేమో కానీ 1985లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవటంతో చిన్నప్పటి నుండి గొల్లపల్లి ఇంట్లో అమూల్య అల్లారు ముద్దుగా పెరిగింది. అమూల్య కూతురిగా ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ఎమ్మెల్యే అయ్యాననే సెంటిమెంట్ బహుశా గొల్లపల్లి సూర్యారావుకి ఉండడంతో కొడుకుల కంటే దత్తపుత్రిక మీదే కాస్త ప్రేమ ఎక్కువ చూపించేవారని సన్నిహితులు చెప్తుంటారు. ఎంఎస్సీ చదివిన అమూల్య 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రాజోలు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పెదనన్న పెంచిన తండ్రి గొల్లపల్లి సూర్యారావుకి మద్దతుగా జోరుగా ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో రాజకీయంగా తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. 2014 ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గొల్లపల్లి సూర్యారావు గెలిచిన తరువాత దత్తపుత్రిక అమూల్య మీద ఉన్న అపారమైన ప్రేమతో మామిడి కుదురు మండలం ఆరుద్రలో ఓ విద్యా సంస్థను నెలకొల్పి కూతురికిచ్చారు. అప్పటి నుండి విద్యా సంస్థలు నడుపుతున్న అమూల్య ప్రతి ఎన్నికల్లోనూ గొల్లపల్లి సూర్యారావుకు మద్దతుగా ప్రచారం చేస్తూ వచ్చారు. విద్యా సంస్థను ఏర్పాటు చేసి అమూల్యకు ఇవ్వటంతో పాటు ఆస్తులను కూడా సూర్యారావు అమూల్యకు రాసిచ్చేస్తున్నాడనే బాధ కుటుంబ సభ్యులతో పాటు సూర్యారావు కన్న కొడుకు శ్రీధర్ కు ఉన్నట్లు స్థానికులు మాట్లాడుకుంటున్నారు. కుటుంబంలో ఉన్న ఈ మనస్పర్ధలే గొల్లపల్లి సూర్యారావు అమూల్యలు దూరమవటానికి కారణమైనట్లు తెలుస్తోంది. 2014-2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన గొల్లపల్లి సూర్యారావుకు అమూల్య జోరుగా ప్రచారం నిర్వహించారు. 2024 ఎన్నికల్లో గొల్లపల్లికి టీడీపీ అధిష్టానం సీటు ఇవ్వకుండా కూటమిలో భాగస్వామి అయిన జనసేనకు సీట్ కేటాయించడంతో సూర్యారావు కోపంతో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ అధిష్టానం గొల్లపల్లికి రాజోలు అభ్యర్థిగా సీటు ఖరారు చేయడంతో రాజోలు నియోజకవర్గంలో అమూల్యమైన రాజకీయం మొదలైనట్లు జోరుగా ప్రచారం
ప్రచారం జరుగుతోంది. గొల్లపల్లి వైసీపీలో జాయిన్ అవ్వటంతో రాజోలు నియోజకవర్గంలోని కొంతమంది నాయకులు జనసేన పార్టీ నుండి అమూల్యను బరిలోకి దింపే ప్రయత్నం చేశారు. కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు తారస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ఒకడుగు వెనక్కు వేసి అమూల్య ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రయత్నాలను మానుకున్నారు. అయితే తనను దత్తత తీసుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రి సూర్యారావు వైసీపీ పార్టీ నుండి బరిలోకి దిగిన రాజోలు నియోజకవర్గంలో తండ్రికి మద్దతుగా ప్రచారం చేయకుండా కూటమిలోనే ఉండి ఇతర నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడే అమూల్య పొలిటికల్ గా సరైన నిర్ణయం తీసుకుందని స్థానికులంటుంటారు. గొల్లపల్లి సూర్యారావు కుమార్తెగా రాజకీయాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ను 2014 ఎన్నికల నుండి 2024 ఎన్నికల వరకు క్రియేట్ చేసుకుంటూ వచ్చిన అమూల్య నియోజకవర్గంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దగా తెలియకపోయినా గొల్లపల్లి సూర్యారావుతో నియోజకవర్గంలో వైరమున్న క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు చక్రం తిప్పి అమూల్యకు రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా పదవి వచ్చేలా చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎంతో మంది సీనియర్ నాయకులు టీడీపీ కోసం పనిచేస్తున్న వాళ్లందరినీ కాదని అమూల్యకు టీడీపీ అధిష్టానం నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడంతో నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం చేసిన సర్వేలు అమూల్యకు మద్దతు పెరగటంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి అధికారంలో ఉండటం 3 పార్టీలకు చెందిన నాయకులు కలిసి పని చేసుకుంటూ వెళుతున్న నేపథ్యంలో అమూల్య అటు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న తండ్రిపై రాజకీయ పోరాటం చేస్తూనే ఇటు రాజోలు జనసేన ఎమ్మెల్యేగా ఉన్న దేవ వరప్రసాద్ ను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో తన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే గొల్లపల్లి ఇంట్లో రాజకీయ ప్రత్యర్థిగా కూతురే రావటంతో 2029 ఎన్నికల్లో కూడా పోటీ చేసి తరువాత రాజకీయాలకు స్వస్తి చెప్పి తన కొడుకు శ్రీధర్ ను రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేయించాలని ఆలోచనలో ఉన్న సూర్యారావు ఇప్పుడే కొడుకు శ్రీధర్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారట. ఇది గనుక జరిగితే రాజోలు నియోజకవర్గంలో కుటుంబ రాజకీయం రసవత్తరంగా మారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి గొల్లపల్లి సూర్యారావుకు కూతురు అమూల్యకు మధ్య రాజకీయ రణరంగం ఎలా ఉండబోతోందో చూడాలి.